హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయతో చేదు లేకుండా పులుసు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చూద్దాం దానికి ఏమేమి కావాలని. చూడండి, 2 కాకరకాయలు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఎలా పులుసు చేసుకోవాలనేది చూద్దాము. కట్ చేసేది కూడా నేను ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. కొద్దిగా 2 పీసులు కట్ చేసిన తర్వాత చాకుతో ఇలా రౌండ్గా తిప్పుతూ, చూసారా లోపల అస్సలు గింజలు లేవు. చూపుతాను ఎలా అని. చూసారా, చాకు ఇలా అని ఇలా రౌండ్గా ఇలా చుట్టాలి చాకుని. లోపల ఉండే గింజలంతా క్లీన్గా వచ్చేస్తాయి. చూసారా, అలానే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొద్దిగా కట్ చేసిన తర్వాత ఫుల్గా ఒకేసారి తిప్పలేము కదా, అలా ఫుల్ కాకరకాయను ఒకేసారి తీయలేము గింజలు. ఇలా కొద్ది కొద్దిగా కట్ చేసుకొని చాకుని ఇలా తిప్పితే పూర్తిగా క్లీన్గా వచ్చేస్తాయి. ఈజీగా ఉంటుంది అన్నీ కట్ చేసి ఒకసారి తీసుకునే కన్నా. 2 కాకరకాయలు అలా కట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఖాళీ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అదేం వద్దు. ఫస్ట్ ఆయిల్లో మనం కట్ చేసుకున్న కాకరకాయని మంచిగా వేయించుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు బాగా వేగాలి. 2 వేసుకున్న తర్వాత చేదు లేకుండా ఉంటుంది. అస్సలు చేదు అనేదే ఉండదు ఫ్రెండ్స్, ఇలా ఈ మెథడ్ ఫాలో అయ్యి చేస్తే. చూసారా, కొద్దిగా వేగింది కదా, బెల్లం వేసుకుందాం. అంత బెల్లం అవసరం ఉంటుంది. చాలామంది తినరు కదా, ఇలా బెల్లం వేసుకొని వండుకోవడం వల్ల చేదు ఉండదు, తినచ్చు మంచిగా. పిల్లలకు కూడా అలవాటు చేయండి ఫ్రెండ్స్. కడుపులో అస్సలు పురుగులు అనేవే పడవు కాకరకాయ తినడం వల్ల. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తినచ్చు. బెల్లం వేసుకోకుండా చేసుకోండి. బెల్లం వేసుకునే దానివల్ల ప్రాబ్లం లేదు కదా, తినచ్చు అందరూ. జ్యూస్ కూడా తాగొచ్చు, జ్యూస్ చేసుకొని. ఇలా వండుకునే బదులు అసలు జ్యూస్ తాగితే చేదే ఉండదు. తీసుకునేసాం కదా, అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లి, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ దీనికి. అసలే కాకరకాయ తినని వాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే మంచిది. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లి, ఉల్లిపాయ. పులుసు మనం వండుకున్నామన్నా ఇదే పెద్ద పెద్దగానే ఇట్లా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల తొందరగా మెత్తబడతాయి. చూసారా, ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుందాం. చింతపండు గుజ్జు అత్తయ్య నాకు తీసి పంపుతారు సంవత్సరంకి అయ్యేంత. మేము గుజ్జే వాడుకుంటాం. గుజ్జు ఉండదు కదా అందరికీ. చింతపండు నానబెట్టి అదే రసం పిండుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ, అంతా వేసుకుందాం. వేసుకొని మంచిగా ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా మసాలా అంతా మూతపెట్టి ఉడికించుకుందాం. చూసారా, అస్సలు చేదు ఉండదు ఫ్రెండ్స్. రైస్ లేక్ కానీ రాగి ముద్దలేకి చాలా బాగుంటుంది. నీళ్ళు వేసుకొని ఇంకొంతసేపు ఉడికించుకుందాం. ఉడికిపోయింది కదా ఆల్రెడీ. కొంతసేపు ఉడికితే చాలు, మరీ ఎక్కువ ఉడకన అవసరం లేదు. అంటే కొద్దిగా నీళ్ళు డ్రై అయ్యి ఇగురు అంటారు కదా, అలా గొజ్జులాగా అయితే చాలు. రెడీ అయిపోయింది మంచిగానే. ఇలా అప్పుడప్పుడు వండుకొని తినచ్చు. కాకరకాయ చాలా మంచిది కాబట్టి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.